హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో రీసెంట్ గానే పృథ్వీ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వచ్చేసి గ్రాండ్ పార్టీ అయితే ఇచ్చుకున్నారు. యష్మి అండ్ సోనియా వీరిద్దరూ కనిపించడం గమనార్హం. ఇకపోతే ఆ తర్వాత వచ్చేసి పృథ్వీ యొక్క ఇంటర్వ్యూలో భాగంగా ఈ విధంగా చెప్పుకొచ్చాడు షాకింగ్ కామెంట్స్ విష్ణుప్రియ గురించి. అవేంటో తెలుసుకుందామా? యాక్చువల్లీ విష్ణునే నా వెనకబడింది, తనకి ఆ ఇంటెన్షన్ ఉందని నాకు లేట్ గా తెలిసింది. బట్ నా దృష్టిలో ఆమె గురించి ట్రూ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని చెప్పిందా. దానికి యాంకర్ వచ్చేసి మాకెందుకనో ట్రూ ఫ్రెండ్షిప్ కంటే మించి ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా చాలా సార్లు తనతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. యాజ్ ఏ ఫ్రెండ్ గా అయితే అలా ఎవరు మోర్ దెన్ ఫ్రెండ్ అంటేనే ఆ రేంజ్ రిలేషన్షిప్ వస్తుంది అన్నట్లుగా ఈ విధంగా చెప్తుంటే నాకైతే అది లేదు. నేను ఆల్రెడీ తనకి చెప్పాను, షీ విల్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ ఫర్ ష్యూర్, లైఫ్ టైం ఉంటుంది. తను చేసే కొన్ని క్యూట్ యాక్షన్స్ ఇవన్నీ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. అందుకని నేను తనకి అట్రాక్ట్ అయ్యాను, అంతేగాని ఇంకేం లేదు. బయటకు వచ్చాక కూడా మా ఫ్రెండ్షిప్ ఇలానే కంటిన్యూ అవుతుంది. నేను రాసిస్తా, నాకు అక్కడ నిఖిల్ ది, ప్రేరణది, యష్మి అండ్ విష్ణు ఫ్రెండ్షిప్ ఎవరిది కూడా పోగొట్టుకోవాలని అస్సలు లేదు. దిస్ ఈస్ ఫర్ షూర్ బ్రో అన్నట్లుగా పృథ్వీ వచ్చేసి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడనమాట విష్ణుప్రియ గురించి. కానీ ఎక్కడ కూడా తనకి ఇంత మాత్రమే ఇష్టం ఉందని అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట పృథ్వీ. కానీ విష్ణు ఏమో ఓవర్ ఎక్స్ప్రెస్ చేసిందనమాట ఈ పాటికే పృథ్వీ మీద ఉన్న లవ్ ని. మరి మీకేమనిపిస్తుంది? విష్ణు జెన్యునా లేదా పృథ్వీనా? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో చెప్పేయండి.